మార్చి 8, 2024 హుస్సేన్ సాగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన జేఏసీ ఆధ్వర్యంలో విద్యా చట్టాన్ని అమలుపరచాలంటూ పాంప్లెట్ ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్భంగా మైనారిటీ దళిత బహుజన జేఏసీ నాయకులు మాట్లాడుతూ కొఠారి కమిషన్ను ఎప్పుడూ 1964 ఇచ్చిన విద్యపై పేద ప్రజలకు అందే విధంగా ఆయన తీసిన రిపోర్టును లెక్క చేయకుండా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అంటూ, ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆ చట్టాలను 2009 చట్టాన్ని కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచాలంటూ డిమాండ్ చేస్తూ పాంప్లెట్ ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా మార్చి 27న సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశం. अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं सैयद अब्दुल रशीद, तेलंगाना क्राइम कंट्रोल का प्रेसिडेंट। आजकल जो माशरे में जो एजुकेशन के बारे में जो प्रॉब्लम चल रही है, प्राइवेट स्कूलों वाले दुनिया का लाखों रुपए भी लेके बच्चों को सही नहीं पढ़ा रहे हैं, तो मैं गवर्नमेंट से अपील करता हूँ कि गवर्नमेंट स्कूलों को अच्छे से अच्छे फैसिलिटीज दीजिए, उन लोगों को खाना अच्छा दीजिए, उन लोगों को पढ़ाई अच्छी दीजिए, स्पेशल क्लास लीजिए और हमारे जो आने वाला जो भविष्य जो बच्चों का उन लोगों का कायम रखे। जय भीम, जोहार డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। నేటి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర విద్యా హక్కు చట్టం మీద కరపత్రం ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ కరపత్ర అంశం ఏంటంటే 27 తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతున్నాయో విద్యా హక్కులని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ విద్యా హక్కులు ఏదైతే వర్తిస్తుందో అది ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల ఎడ్యుకేషన్ నిర్వహణ కోసం ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి అది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం నాణ్యతమైన విద్య అందించాలని చెప్పేసి ఒక ప్రధానమైన అంశంతో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని దృష్టిలో తీసుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఉన్నతమైన ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ కనుక వాళ్ళకు ఉన్నతమైన ఎడ్యుకేషన్ కనుక అందితే వాళ్ళ ప్రజలు చైతన్యవంతులై వాళ్ళ దేశం కోసం ప్రయత్నం చేస్తారనే ఉద్దేశాన్ని కుట్ర చేసుకొని వాళ్ళ ప్రభుత్వాలు చేస్తున్నాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈ ఏదైతే 2009 ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని స్పష్టంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎలాంటి అయినటువంటి బడ్జెట్ని గత ప్రభుత్వం 7,000 కోట్లు ఏదో బడ్జెట్ పెట్టిందని చెప్పి అన్నారు. సేమ్ ఈ ప్రభుత్వం కూడా అదే 7,000 కోట్లను పెట్టింది. అది కాకుండా దానికి భిన్నంగా ఇంకా నెక్స్ట్ మళ్ళీ సమావేశం పెట్టి బడ్జెట్ని పెంచి నాణ్యతమైన విద్య అందించాలని చెప్పేసి అనే అంశంతో ఇలా ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 100% ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. అమలు చేయడం కోసం అమలు చేయని యెడల ఇవాళ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మరో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. నా పేరు మీసాల ఎల్లేషు, తెలంగాణ దండోరా స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు తెలంగాణ దండోరా మరియు మహా ఎంఆర్పిఎస్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో 2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నెల 27న సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఈ యొక్క సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో 2009 విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఆ జీవోను ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. సో ఈ కార్పొరేట్ శక్తులందరూ కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తుగా మారి, కేసీఆర్ కూడా కార్పొరేట్ విధానానికి తొత్తుగా మారి ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని నిర్గార్చడం జరిగింది. సో ఇకనైనా ఈ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి ఈ యొక్క తీర్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది. సో తక్షణమే 2009 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు దొమ్మాటి శివకుమార్ మాదిగా, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ఈ నెల 27వ తేదీన విద్యా హక్కు చట్టం మీద సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. 2009లో ఏదైతే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు, అదేవిధంగా
పార్లమెంట్ లో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ గత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయి విద్యా హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసినందుకు ఈరోజు మళ్ళీ మేము సమావేశం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున మిగిలిన సంఘాలు కూడా వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసి ఈ రాబోయే ప్రభుత్వాన్ని కూడా మనం కదిలించి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్యా హక్కు చట్టం 25% సాధించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ అక్బర్ అండి. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే చదివించే స్తోమత లేదు మన దగ్గర. గవర్నమెంట్ పాఠశాలలో చదివించాలంటే సరిగ్గా స్తోమత అక్కడ లేదు, సరిగ్గా పరిసరాలు సరిగ్గా లేవు అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో. ఓకే, టాయిలెట్స్ నుంచి అన్నం నుంచి మధ్యాహ్న భోజనం నుంచి ప్రతిదీ ప్రాబ్లం ఉంది. ఈ గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ తక్షణం ఏదైనా చర్య తీసుకుంటే పిల్లల జీవితం బాగుపడుతుంది. పిల్లల జీవితం బాగుపడితే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే మన తెలంగాణ అనేది బాగుపడుతుంది. తెలంగాణ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా బాగుపడుతుంది. దీని గురించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీని గురించి మీరు తక్షణం ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పి. మీ బాధ్యత, మీ పేరు, నెక్స్ట్ మీరు ఈ విద్యా చట్టం హక్కు పైన మాట్లాడాలి. ఏ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు? విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన ఏ విధంగా స్పందిస్తున్నారు? నా పేరు ముత్యపాటి నరసింహరావు మాదిగా. నేను మహా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి మేము వర్గీకరణ కోసం, మాదిగల సమస్యల కోసం పనిచేయడానికి సంఘం పెట్టినప్పటి నుంచి ప్రతి సమస్య మీద మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి విద్య కొనుక్కోలేని పరిస్థితుల్లో బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి మెజారిటీ ప్రజలైన బలహీన వర్గాలకు మరి కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో కలిసి వచ్చే అన్ని సంఘాలను ఏకం చేసి ఈ బలహీన వర్గాలకు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే దిశగా మేము పనిచేయదలుచుకున్నాం. అదేవిధంగా మరి గవర్నమెంట్ స్కూల్లో కానీ మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏది జరిగినా ఏ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేక చర్య ఏది జరిగినా దాన్ని ఖండిస్తాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం, మరి పాలక పక్షాన్ని మేనేజ్మెంట్ ని నిలదీస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.